హాయ్ అండి. నేను మీ గోపాల్ పీపీ క్యాటరర్స్ నందిగామ. ఎంతమంది వీడియోలు చూస్తున్నారు, ఒక్కళ్ళన్నా సబ్స్క్రైబ్ చేస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి వీడియోలు చేస్తున్నాం. హాయ్, ఈరోజు మన క్యాటరింగ్లో వచ్చేసి మొత్తం 100 మంది ఆర్డర్. చిన్న మీటింగ్ ఫంక్షన్. ఈరోజు మన స్పెషల్ ఐటమ్ వచ్చి చికెన్ దమ్. ఒక్కసారి మసాలా ఎలా కలుపుతామో, ఆ స్పైసెస్, ఆ టేస్ట్, ఆ స్మెల్, మనం ఇచ్చే క్వాలిటీలో కానీ ఒక్కసారి మనం చేసే మ్యారినేట్ విధానాన్ని ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ మనం చికెన్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. మనకి వాటర్ ఎక్కడా ఉండకూడదు. అది చూసుకుంటే ఫస్ట్ ఎల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మొత్తం 2 గిన్నెలకి. నాతో పాటు ఇవాళ మన మాస్టర్ చెఫ్ కూడా ఉన్నాడు. అదే ఎల్లిపాయ కొద్దిగా. ఈ మసాలా టేస్టే మనకి చికెన్కి ఇచ్చే మంచి ఫ్లేవర్. పసుపు దీనికో టేబుల్ స్పూన్, దానికో టేబుల్ స్పూన్. కారం మనం వాడేది కూడా ఒరిజినల్ కారం, మనం తయారు చేసేది. గరం మసాలా, ఇది మనం స్పెషల్గా మనం చేసుకుంది. ఇది మన బిర్యానీ ఫ్లేవర్ మంచిగా రావడానికి మనం వాడేది ఇది. నెక్స్ట్ మన చిల్లీ పేస్ట్. మన పచ్చిమిరకాయలు మిక్స్ చేసుకొని చిల్లీ పేస్ట్ కొద్దిగా. నెక్స్ట్ సాల్ట్. మొత్తం దీన్ని మనం దానికి తగిన క్వాంటిటీలో వేస్తే మనకు టేస్ట్ కానీ ఆ స్పైస్ కానీ కరెక్ట్గా ఉంటుంది. కొద్దిగా లెమన్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కావాల్సినంత మసాలాలని యాడ్ చేసాం. ఒక్కసారి దీన్ని మ్యారినేట్ చేసేద్దాం. మన మాస్టర్ చెఫ్ కూడా మనకి మంచిగా సహాయం చేస్తున్నారు ఇవాళ. అదే సీనియరే, నేను జూనియరే కానీ ఆయన సీనియర్. అదే ప్రతి పీస్కి మసాలా అంటితేనే ఆ క్వాలిటీ అనేది మనకు తెలుస్తుంది. మసాలా ఎంత పడితే అంత టేస్ట్ వస్తుంది. ఆయిల్ ఇవ్వండి ఒకసారి. ఆయిల్ ఆయిల్ బాబా. అది మనం ఎంత ఎంత మసాలా అప్లై చేస్తే అంత టేస్ట్ ఉంటుంది. అది ఆయిల్ రెండింటికి వచ్చే విధంగా మనం, ఎందుకంటే ఒకసారి చూస్తే ఎంత నీట్గా అప్లై అవుతుందో. దీన్ని మనం మినిమం ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ మ్యారినేట్ చేసుకుంటే మనకి అవుట్పుట్ అనేది అంత బాగా వస్తుంది. ఎంత మనకి మసాలాలు మగ్గితే అంత టేస్ట్ వస్తుంది. ఇది మన ఓన్ ప్రిపరేషన్. మసాలాలు కానీ కారం కానీ మన సొంతగా తయారు చేసుకున్న ఇవి. చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. కొంచెంసేపు వెయిట్ చేయండి. ఒక 2 అవర్స్ మ్యారినేట్ అయింది అనుకోండి, మంచి బిర్యానీ రెడీ చేస్తా, మీకు కూడా ఇస్తా. కాకపోతే మీరు ఇక్కడ రావాలి. అదే మా పీపీ క్యాటరర్స్ని విజిట్ చేయండి. ఇలాంటి మంచి బిర్యానీలకి మా పీపీ క్యాటరర్స్. అది ఫ్రైడ్ ఆనియన్స్ ఇవ్వండి ఒకసారి. ఎక్కువ మనం కూడా యూజ్ చేయకూడదు ఫ్రైడ్ ఆనియన్స్, ఎందుకంటే మనకి చేదు వస్తుంది. ఎందుకంటే మనం మళ్ళీ బిర్యానీ పైన కానీ మధ్యలో కానీ మళ్ళీ లేయర్స్గా వేస్తాం. ఇప్పుడంటే మనం మ్యారినేట్కి టేస్ట్ కోసం లైట్గా అప్లై చేసుకోవాలి. చాలా టేస్ట్ వస్తాయి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇచ్చే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. మాస్టర్ అయిపోయిందా? కమాన్ కమాన్ కానియాలి, టైం అయిపోతుంది. మాస్టర్ అక్కడ ఉన్న కొత్తిమీర పుదీనా తీసుకురండి. ఏ మాట కామాట చాలా బాగుందండి. అది
మీ చేతి చేయబెట్టచ్చు. కొత్తిమీర కూడా తీసుకురండి లైట్గా. రావాలి ఫాస్ట్. వచ్చేసా. ఓకే, కొత్తిమీర పుదీనా వేస్తే టేస్ట్ బిలో ఉంటుందండి. అదే పెరుగు పెరుగు తీసుకురండి. ఎక్కువ వేద్దు, కొద్దిగా వేయండి. చాలు 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 చాలు. ఓకే, మ్యాక్సిమం మనం మ్యారినేట్ చేసేసినట్టే దీన్ని ఒక 2 hours మనం పక్కన పెట్టేస్తే మొత్తం ముక్కకంతా మసాలా పట్టిద్ది. దాని తర్వాత మనం దమ్ ఎలా వేయాలో ప్రాసెస్ మనం చూపిద్దాం, ఓకేనా? మీరు చూసుకుంటే మొత్తం మ్యారినేట్ చేసాం. దీన్ని మినిమం ఒక 2 hours మనం మ్యారినేట్లో ఉంచాలి. మొత్తం ఒక 2 hours దీన్ని బంద్. ఒక గిన్నె రైస్ ఇది మొత్తం, ఇది 7 కిలోల రైస్. ఇది రైస్ మనకి 60 to 70% ఉడికిన దాకా మనం బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత మనం లేయర్స్ ప్రకారం దమ్ వేస్తే మనకి దమ్ ఒక 1/2 hour ఉండాలి. 2 hours మంచిగా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు మనం లేయర్స్, బిర్యానీ లేయర్స్గా వేస్తాం. మొత్తం మనం ఒక 2 layers 3 layers వేస్తాం దీన్ని. చూసుకుంటే కనుక పర్ఫెక్ట్గా అయిపోద్దాం మనకిది. కొద్దిగా ఒక లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్ అండి. మీరు చూసుకుంటే కనుక నీట్గా లేయరింగ్ అయితే అయిపోయింది. మన దమ్ బిర్యానీ ఒక 1/2 hour రెడీ అయిపోద్ది. లైట్గా గీ యాడ్ చేస్తాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. పీపీ కేటరర్స్ నందిగామ. థ్యాంక్ యూ.